అందరికీ నమస్తే. నమస్తే అండి కార్తీక్ గారు. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరినీ పరిచయం చేస్తున్నాను. సో మీ అందరికీ బాగా కావాల్సిన పర్సన్, మన అందరికీ బాగా కావాల్సిన పర్సన్ కార్తీక్ గారు. మీ అందరికీ తెలుసు, కొత్తూరు మున్సిపాలిటీలోనే ఉంటారు, అందరికీ అందుబాటులో ఉంటారు. అండ్ ఇక్కడే కాదు, ఆయన పాపులారిటీ వచ్చేసి జడ్చర్ల, బాల్నగర్, ఇటు రైట్ సైడ్ వచ్చేసి శంషాబాద్, హైదరాబాద్ వరకు బాగా పాపులర్ పర్సన్. ఇటువైపు వెళ్తే శాంతివనం, చేగూరు. ఓకే, సో మొత్తం బాగా పాపులర్ పర్సన్, అందరికీ అందుబాటులో ఉంటారు, అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటారు. సో ఈరోజు మనము కార్తీక్ గారి నోటి ద్వారానే విన్నాం. కార్తీక్ గారంటే ఏంటి అసలు? ఓన్లీ ఏ కామన్ మ్యానా, లేదంటే ఏ పర్సన్ విత్ గుడ్ హార్టా, ఏ పర్సన్ విత్ ఓన్లీ గుడ్ సోలా? సో అసలు ఏంటి, మనము ఈరోజు ఆయన మాటలతోనే విందాం. సో కార్తీక్ గారు, మీరే చెప్పాలి అండి. కార్తీకు అనేది ఒక పేరు, పెద్దవాళ్ళు పెట్టిన పేరు. మామూలుగా అయితే ఏదైనా సరే ఒక పని మనం చేస్తున్నప్పుడు సమాజంలో నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతుంది అనే దానికన్నా నా ద్వారా చేయించబడుతున్నది, నేను ఇది ఒక సోల్, నేను ఒక ఆత్మని, దేవుడు నన్ను ఈ భూప్రపంచంలోకి ఒక కార్యాన్ని చేయించడానికి నన్ను ఈ భూప్రపంచంలోకి పంపించాడు. ఆ కార్యం నిర్వర్తించడానికి నేను వచ్చాను. నేను ఒక ఆత్మని. చూడ్డానికి అందరిలాగా కళ్ళు, ముక్కు, నోరు ఉండొచ్చు, శరీరం ఉండొచ్చు, మనసు ఉండొచ్చు, కానీ అది నేను కాదు. నేను ముఖ్యంగా ఒక ఆత్మని. నేను పుట్టిన తర్వాత నాకు పేరు ఏం లేదు, నేను కడుపులో ఉన్నప్పుడు నాకు పేరు ఏం లేదు, నేను బయటపడ్డ తర్వాత నా తల్లిదండ్రులు నాకు కార్తీకం పేరు పెట్టారు. ఆ పేరు ముఖ్యము కాదు, నేను ఒక ఆత్మని. ఈ ఆత్మ అనేది పరమాత్మ నుంచి వచ్చింది, పరమాత్మ నుంచి ఉన్న ఒక సంథింగే. ఒక సముద్రం అనేది ఒక పరమాత్మ అయితే, ఒక నీటి బిందువు అనేది ఒక ఆత్మ. ఆ సముద్రం నుంచి వచ్చిన ఒక నీటి బిందువే ఇది. మళ్ళీ ఈ నీటి బిందువు వచ్చేసి మళ్ళీ సముద్రంలో కలవలసిందే. నేను ఒక ఆత్మని. నా కర్తవ్యము నిర్వర్తించడానికి ఈ భూప్రపంచంలోకి వచ్చాము. అయితే ముఖ్యంగా ఏంటంటే, దేవుడు నాకు అన్ని రకాలుగా ఇచ్చాడు. నేను అందరి గురించి, ఒకరి గురించి నేను కంపేర్ చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు. నా గురించి నేను ఉంటుంది. అంటే ఒక యూనిక్ అనమాట. ఒక ఆధార్ కార్డ్ నెంబర్ ఎలా ఉంటుందో, నాకు ఇచ్చిన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇంకో పక్క వాళ్ళకి ఇయ్యరు, నాకు ఇచ్చిన పాన్ కార్డ్ నెంబర్ అనేది పక్క వాళ్ళకి ఇయ్యరు. ఆ విధంగా నాకంటూ ఒక మైండ్ సెట్, నాకంటూ ఆలోచనలు, నాకంటూ ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది. నా గురించి నేను చెప్పడానికి ఉంటుంది తప్ప సేమ్ నాలా మైండ్ సెట్ లాగానే ఎదుటి వాళ్ళు ప్రవర్తించాలంటే కుదరదు. వాళ్ళకంటూ వాళ్ళకు ఐడియాలజీ ఉంటుంది. నాలాగానే ఇంకోరు యాక్ట్ చేయాలంటే కుదరదు. నేను నన్ను నాలాగానే ఉంటాను. నాలాగానే వేరే వాళ్ళు ఉండాలి, చేయాలని నేను కోరుకోను. వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళది, వాళ్ళ ఆలోచన వాళ్ళది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే దేవుడు నా గురించి అనే చెప్తున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, ఆధార్ కార్డ్ అనేది యూనిక్ ఐడెంటిటీ అనే కదా. కర్మ సిద్ధాంతాన్ని బాగా నేను నమ్ముతా. ఇప్పుడు ఉంటున్న నేను ఇల్లు కానీ, నేను అనుభవిస్తున్న ఏదైనా సరే, నేను ఒక కష్టపడి నేను చేసుకున్నది ఏం లేదు. మా తల్లిదండ్రుల ద్వారా నాకు వచ్చినది. అంటే పూర్వజన్మలో నేను చేసుకున్న మంచి కావచ్చు, పుణ్యం కావచ్చు, ఈ జన్మలో ఇంకా నన్ను కాపాడుతున్నది. అంటే నాది అనేది ఏది లేదు. నేను ఒక శూన్యాన్ని. నాది అనేది నేను నా బిల్డింగ్ ఇది, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇది, నా భూములు ఇది, నాది అనేది ఏది కాదు. నేను ఒక శూన్యాన్ని, శూన్యంలో బ్రతుకుతున్నాను. అయితే దేవుడు మనకు అన్ని రకాలుగా ఇచ్చాడు. ఒక భూమి ఇచ్చాడు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాడు, పేరు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. నెక్స్ట్ నేనేమి ఇవ్వాలి సొసైటీకి అనే దాని మీద బ్రతుకుతున్నాను. ఒక చెట్టు నుంచి మనం ఎట్లయితే ఒక పండ్లు తీసుకొని వాడుకుంటామో, ఒక చెట్టు నుంచి గాలి ఎట్లయితే తీసుకుంటామో, ఒక భూమి నుంచి మనం ఉండడానికి, నిలబడడానికి ఆధారం ఇస్తుంది. ఒక అగ్ని నుంచి మనం వండుకుంటాము. ఈ పంచభూతాలు ఒక్కొక్కటి దాన్ని నిర్వర్తిస్తుంది పాత్ర. అలాగనే నేను కూడా ఎప్పుడు మనం ఒక దగ్గర నుంచి దేవుడా నాకు ఇది కావాలి, దేవుడా నాకు ఇది లేదు, దేవుడా నాకు ఇది చేయనకుండా రివర్స్, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. నన్ను ఏ స్థానంలో కూర్చోబెట్టాలో ఆ స్థానంలో కూర్చోబెట్టాడు దేవుడు. రిటర్న్ నేనేమి ఇవ్వాలనే ఆలోచన దాంతో ఉంటాను. ఆ విధంగానే నా యొక్క స్టెప్స్ ఉంటాయి, నా నడక ఉంటుంది. నెక్స్ట్ త్వరలో మన కొత్తూరులో ఆధార్ సెంటర్ ఓపెన్ చేయబోతున్నాము. దాని తేదీ అనేది సోషల్ మీడియా ద్వారా, నా వాట్సాప్ స్టేటస్ ద్వారా మీకు తెలియజేస్తాను. త్వరలో ఆధార్ ద్వారా చాలామంది ఇబ్బందులు అవుతున్నారు. ప్రతి చిన్నదానికి హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. అంతా చూస్తున్నాం కళ్ళతోని. కాబట్టి చాలామంది కూడా వచ్చి మీరు ఎగ్జామ్ రాయండి సార్, మీరు ఆధార్ సెంటర్ పెట్టండి సార్,
10 మందికి మీరు ఉపయోగపడతారు కాబట్టి మీరు చదువుకున్న తెలివి అనేది ఈ రకంగా మీరు యూజ్ చేయండి. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా అన్నందుకు మన ఆధార్ ఎగ్జామ్ రాసాము, పాస్ అయ్యాము, సర్టిఫికేట్ వచ్చింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా సంబంధిత అధికారులకు పంపించాము. త్వరలో మన కొత్తూరులో ఆధార్ సేవలు అందించబోతున్నాము. ప్రతి చిన్నదానికి హైదరాబాద్ పోవడము, ప్రతి చిన్నదానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ ఒక చదువుకున్న వ్యక్తిగా త్వరలో మన కొత్తూరులో ఆధార్ సేవలు అందించబోతున్నాను. ఇది నా మనోగతం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ మనసు మాట కూడా అందరికీ తెలియజేసినందుకు.